ఈసారి మాత్రం మన కంపెనీకి మంచి ఉద్యోగుల్ని సెలెక్ట్ చేయాలబ్బా. ఒక వారం చేస్తారు, నిలిచిపోతారు. ఒక నెల చేస్తారు, నిలిచిపోతారు. నిలిచిపోయినారు. ఆ నెలకి శాలరీ కాకుండా పిఎఫ్ డబ్బులు కూడా అడుగుతా ఉన్నారు. ఇంకా మనం మోసపోకూడదు, మంచోళ్ళని సెలెక్ట్ చేయాలి. పాంప్లెట్ కూడా రెడీ చేసి ఏరియా మొత్తం పనిచేస్తున్నాను. చూద్దాం ఇంటర్వ్యూకి ఎవరు వస్తారు. మా కంపెనీలో పనిచేయటకు ఉద్యోగులు కావాలను. కంపెనీ పేరేం పేరు చూడా? చింతపండు కంపెనీ. చింతపండు కంపెనీయా? ఏంది అమ్మావ ఇదా? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? రే, ఇప్పుడు చాలా వస్తువులు చింతకోటలో చింత నారతో కూడా తయారవుతున్నాయంట. ఆ కంపెనీ ఏమా? పని బాట లేకుండా తిరుగుతున్నాం. సెలెక్ట్ అయితే మన జీవితాలన్నా మారుతాయిరా. అవును మామ, పదం పదా. కంపెనీ వేరే నష్టాల్లో నడుస్తా ఉంది. ఏం చేయాలో తెలియదా? మేము వచ్చేస్తుంటా సార్. కంపెనీ నష్టాల్లో నడవకుండా ఉండాలంటే ఏం చేయాలా? కాలించేయాలా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. కాలించేసాం అనుకో, నడవలేదు. అప్పుడు కంపెనీ లాభాల్లో నడవాలంటే ఏం చేయాలా? కంపెనీని వేరే వాళ్ళకి అమ్మేయాలా? ఏలా కూడా అర్థమైపోయింది మనం ఈ కంపెనీని హ్యాండిల్ చేయలేమని. సరే లోపలికి రండి ఇద్దరు. ఒక్కొక్కరిని కదా సార్ లోపలికి రమ్మంటారు? అది నార్మల్ కంపెనీ ఇంటర్వ్యూలు. మళ్ళీ ఎంఎన్సీ కంపెనీ ఇంటర్వ్యూలు ఇట్టదా జరుగుతాయి. మనది ఎంఎన్సీ కంపెనీ, మనీ నేషనల్ కంపెనీ. నాకు అర్థం కాలేదు సార్. నీ పేరు పని పెట్టుకునే కంపెనీయా? మల్టీనేషనల్ కంపెనీ కాదా? పాపం ఫీల్ అన్నట్టున్నారు. అట్ట కూడా పెట్టుకోవచ్చు, ఏముండదా? ఏమున్నదా? అటు పెట్టాలంటే ప్రపంచ దేశాలలో కూడా మన కంపెనీ ఉండాలా? ఓ అవునా? సరేలే, ఇప్పుడు ముగ్గురుతో స్టార్ట్ అయిన కంపెనీ రేపు ప్రపంచం అంతా వ్యాపించడానికి గ్యారెంటీ ఏముంటది? ముగ్గురేనా? ఇప్పుడు ముగ్గురే. రేపు ఇంకో 30 మందిని సెలెక్ట్ చేసి లోపల వస్తాను. ఎక్కడో కొడుతుంది సీనా. సరే మీ ఇష్టం, నాదేముండదా. మంచి కంపెనీలో ఉద్యోగాన్ని కోల్పోతున్నారు. సార్ సార్ మేము జాయిన్ అవుతాం సార్. జాయిన్ అవుతారా? మిమ్మల్ని ఇంకా ఇంటర్వ్యూ చేయాలా? ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ అయితేనే జాయిన్. సరే లోపలికి రండి. సరే ఫైల్ దే. ఊరే 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 మంచి మార్కులు తెచ్చినవే. మ్యాథ్స్ లో 100కి 100. ఆ రోజు స్క్వాడ్ రాలేదు సార్. అంటే ఎస్. మళ్ళీ సైన్స్ లో జస్ట్ పాసు. ఆ రోజు స్క్వాడ్ వచ్చింది. ఆ రోజు డైరీ వేసుకొని పోలా. ఇప్పుడైనా వేసుకొచ్చినావు లేదా? యు ఆర్ సెలెక్టెడ్. ఎందుకు సెలెక్ట్ చేసినారు సార్? కస్టమర్లతో ఫ్రీగా ఉండేవాళ్ళే మాకు కావాలా. ఇంకా దీనికి మించి ఫ్రీగా ఎవరు ఉంటారో? సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. థ్యాంక్ యూ సో మచ్ సార్, నన్ను సెలెక్ట్ చేసిన దానికి. థ్యాంక్స్ చెప్తే సరిపోదు, కష్టపడి పని చేయాలా. తప్పకుండా సార్. నీ ఫెయిల్ డే. అబ్బా నీ ఫైల్ ఏమి చూడాల్సిన లేదు కానీ అంత మాట అన్నాను. భయపడద్దు, సెలెక్ట్ చేస్తానులే. ముందు ఫైల్ ఎత్తు. కబ్బు గోడ దాకా కొడుతున్నది. స్పోర్ట్స్ బాగా ఆడతావా? ఏ గేమ్ బాగా ఆడతావా? డ్రీమ్ 11. తొక్కుడు పిల్ల కోతి కొమ్మచ్చేం ఆడవా? ఆడతాను సార్, కానీ పిలిస్తే ఊరు వచ్చేదిలే. యు ఆర్ సెలెక్టెడ్. నిజమా సార్? అయ్యో, ఈ ఆనందం తట్టుకొని వాళ్ళదే. ఇది కళ నిజమా కూడా తెలియదే. కత్తెత్తుకుని 2కి నరకమంటావా? కళ నిజమో తెలిసిపోతుంది. వద్దులేండి సార్, ఇది నిజమేలే. సరే కూర్చో. సార్ అసలు మన కంపెనీకి చింతపండు అనే పేరు ఎందుకు పెట్టినారు సార్? ఒక ఆయన యాపిల్ కంపెనీ పెట్టి కోట్లు సంపాదిస్తున్నాడు. అది అంతే కూరికేసిన యాపిల్. అలాంటిది నేను చింతపండు కంపెనీ పెట్టకూడదా? పెట్టచ్చు సార్. సార్ ఇంతకీ మన కంపెనీలో మేమేం పని చేయాలి సార్? చెప్తా. సాఫ్ట్వేర్ హార్డ్వేరా సార్? అది కూడా చెప్తా. ఇంకెప్పుడు చెప్తారో చెప్పు. మీ ఆతృతను నేను అర్థం చేసుకోగలను. చింత చెట్టు ఎక్కి చింతకాయలు రాచాలా? ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నావు అని. నీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? ఒక కంపెనీకి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకోకుండా ఆ కంపెనీ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వద్దండి. మీరు ఎంతో కష్టపడి ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన తర్వాత
మీ స్థాయికి సరిపోని పనులు మీకు అప్పగించి ఇబ్బంది పెడతారు. బయట దేశంలో ఉద్యోగం అనగానే ఆశతో వెళ్ళి అక్కడ విట్టి చాకరీ చేస్తూ తమ జీవితాలనే నాశనం చేసుకున్న మన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. జాగ్రత్తగా ఉండండి మిత్రులారా. జై హింద్.